యేసుప్రభు వారు ఈ లోకానికి మానవాకారాన్ని దిగి వచ్చాడన్నది చారిత్రాత్మకమైన సత్యం. వాక్యం ఘోషిస్తున్న నిలువెత్తటి నిర్వచనం. దేవుడు మానవుడు కావుట సంభవం అయింది, కానీ మనుష్యుడు దేవుడు కావుట అసంభవం. ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే మానవుడిగా ఈ భూమి మీద మనందరి కొరకై వచ్చెను అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఈ భూమి దగ్గర రావటానికి చాలా కారణాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. మీరు అనుమతిస్తే సమయ అద్దుబాటును బట్టి మీకు పరిచయమైన ఒక 5 కారణాలు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దాంట్లో మొదటిది ఈ లూకా సువార్త 19:10 మనం చూస్తాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను వచ్చెను పుట్టెను వచ్చెను. ఈ మాటలు మీరు గమనించండి. పదప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు తెలుగులో ఎంత అందంగా చేశాడో బైబిల్ పండితులను ఆధారం చేసుకుని ఇట్టే మనకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చినాడు, దేవుడు రావాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు కదా. మిమ్మల్ని తెలియకపోయినా అమాయకంగా ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ప్రశ్నించిన వారికి అన్ని తెలియాల్సిన పని లేదు, ప్రశ్న కూడా తెలిస్తే చాలు. జవాబు చెప్పేవారికి అన్ని తెలియాలి, కానీ ప్రశ్నించే వారికి అన్ని తెలియాల్సిన అవసరం ఏముంది? కనుక యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి భూమి మీదకి ఆయన దిగి వచ్చిన. ఇక్కడ అలాంటి ఒక వృత్తాంతం మనకు కనిపిస్తుంది. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య అంటే ప్యూర్, స్వచ్ఛమైన అని అర్థం, శుద్ధమైన అని అర్థం. కానీ పేరుకి జీవితానికి ఎక్కడ సింక్ కావట్లేదు. ఈశ్వరులకు మన పేర్లు కూడా అలాగే ఉంటాయి. సువార్తమ్మ అని ఉంటారు, ఎప్పుడు సువార్తకు రారు. శాంతారావు అని ఉంటారు, ఎప్పుడు ఆయనలో శాంతం కనిపించదు. పేరుకి జీవితానికి పొంతన ఉండదు. అలాగే బహుశీనుకు జీవితం కూడా ఉంది, పేరేం చాలా బాగుంది, కానీ జీవితం పొంతన లేదు. దీనికి చాలా ఉన్నాయి. ఆయన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, బహుశా సిటీఓ గ్రూప్ 1 ఎగ్జామ్ క్వాలిఫై రాసి సిటీఓ అయ్యాడేమో. రోమన్ గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు. రెండవది ధనవంతుడు అని రాయబడింది. సిటీఓలో కూడా పేదలు ఉంటారు, అందరు ఉద్యోగస్తులు ధనవంతులు ఉండరు. మాలాంటి పేదలు కూడా ఉంటారు కదా, మీలాంటి వాళ్ళు కాదు. మూడవది పేరు కలిగిన వాడు. నాలుగవది ఊరంతా ఆయనకు బాగా తెలుసు. ఐదవది ఆయన యేసుక్రీస్తుని చూడాలని ఆశ కలిగిన వాడు. ఏదైనా మనిషిని యొక్క స్థితికి అద్దం పట్టే వృత్తాంతం ఇది. మనిషికి కూడా డబ్బులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి పేరుంది, ధనఘనతలు ఉన్నాయి, సామాజిక హోదా అంటారు, సోషల్ స్టేటస్ ఏం తక్కువ లేదు. కులం ఉంది, ప్రాంతం ఉంది, బంధుబలగం ఉంది, ఇరుగు పొరుగు వారు ఉన్నారు. ఈయనకి ఇల్లు కూడా ఉంది, బహుశా పెళ్ళైందేమో, పిల్లలు కూడా ఉన్నారేమో. వాళ్ళని గురించి ఇక్కడ రాయలేదు, కానీ ఇల్లు ఉన్నట్లు రాసినారు. కనుక ఆయన బ్యాచులర్ కాదని అర్థమవుతుంది. ఇవన్నీ ఆయనకున్నాయి, అయితే యేసు ప్రభు ఆయనకి లేడు. దిస్ ఈస్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. లోకానికి ఇది నాన్న అన్నీ ఉన్నాయి, బట్ యేసు ప్రభు వారికి కనపడట్లేదు. అయితే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, యేసు ఎవరో చూడాలని. యేసు ఎవరో చూడాలనే వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. వెదకని వారికి ఆయన దొరకటానికి ఇష్టపడతాడు, వెదికే వారికి కూడా ఆయన దొరుకుతాడు. వెదకుండా ఉండే వారికి ఆయన ఎలాగ దొరుకుతాడు? అందుకనే బైబిల్లో ఉంది కదా, వెదకుడి మీకు దొరుకును. సీక్. వెదకుడు అంటే భూ సంబంధమైనవి కాదు. అందుకే మనం అలాగా ఆలోచిస్తామని భక్త పౌలు పరిశుద్ధాత్మ ద్వారా కొలస్సి 3లో అన్నాడు, సీక్ దోస్ థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. పైనున్న వాటినే వెదకుడి. భూ సంబంధమైనవి సాధారణంగా వెదికే అవకాశము మనం ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కనుక వాటిని కాకుండా పర సంబంధమైన వెతకాలని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సరే, వాక్య సారాంశం దగ్గరికి మనము వచ్చినప్పుడు ఈయన ఎరికోలో ఉన్నాడు. ఎరికో అంటేనే శాపగ్రస్తమైనది. ఇప్పుడు మనుషుడు కూడా అలాంటి శాపములో ఉన్నాడు.
ఆ ఎరుకోలో ఉండేది ఎవరంటే ఆ ఊరే అలాంటిదనమాట. దాంట్లో ఉండేది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, శాపగ్రస్తులు, అన్నిటికి మించి దొంగలు. వాళ్ళు క్రూరత్వం కలిగిన వారు, కర్కశమైన దొంగలు. ఎలాగ చెప్తారు బ్రదర్ అంటారు. నేను చెప్పేది కాదు, లూకాసు వార్తలో రాశాడు. ఒక మనుషుడు యెరూషలేములో నుండి ఎరుకోకు వెళుచుండెను. దారెమ్మడి ఎక్కడ వచ్చినారు? దొంగలు వచ్చినారు. ఆ దొంగలు ఎక్కడి నుండి వచ్చారు? ఎరుకో నుండే వచ్చినారు. వాళ్ళ పని ఏంటంటే దారి కాసి వాళ్ళ ఊర్లోకి వచ్చే వాళ్ళని దోచుకొని, వీళ్ళైతే కొర ప్రాణాలతో విడిచిపెట్టిపోయారు. వాక్యంలో రాయబడిన సంగతి. కనుక ఆ ఊరికి మామూలు మీ భాషలో చెప్పాలంటే అమ్మాయిని ఇచ్చేది కానీ అమ్మాయిని చేసుకునేది కానీ జరగదు. ఫర్విడన్ ప్లేస్. అప్పుడు ఊరి పేరు చెప్తేనే చుట్టుపక్కల వాళ్ళంతా భయపడదు. ఓ ఆ ఎరుకోనా అనే ప్లేస్, అనే స్థలం. అలాంటి యేసుప్రభు వచ్చినాడా? యూదాదేశ బెత్లెహేముకి వచ్చినాడంటే బాగుంది, నజరేతుకి వచ్చినాడంటే బాగుంది, కపెర్నహూముకి వచ్చినాడంటే బాగుంది, నాయునికి వచ్చినాడంటే బాగుంది. ఇవన్నీ మంచి ఊర్లే. ఇది ఎరుకోకు కూడా వస్తాడా? అదే ఇది నా జరిగిన క్రిస్మస్. శాపగ్రస్తమైన మానవుడు జీవిస్తున్న ఈ భూమండలానికి దేవుడు దిగి వచ్చాడు. ఆ దిన జక్క ఎక్కడి కొరకే ఎరుకోకు వచ్చినాడు. ఎరుకో పెద్ద పట్టణం, కొన్ని వేల మంది ఉండేది. ఒక్కడి కొరకే యేసుప్రభు వచ్చిన. ఈ దినాన్ని కూడా మిలియన్ల కొద్ది ప్రజలు ఉన్నారు. దాదాపు 4 బిలియన్ల పైన ప్రజలు ఉన్నారు. అలాంటి వారందరినీ ప్రేమించి యేసు మానవుడుగా ఈ భూమి మీదకి కాలము సంపూర్ణమైనప్పుడు ఉద్భవించినాడు. గలతీ 4:4 ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అనే వాక్యం మనం చూస్తాం. కనుక సంగతి ఏంటంటే దేవాతి దేవుడు పాపులమైన మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. శాపగ్రస్తుల మధ్యలోనికి వచ్చినాడు. అక్కర కలిగిన వారి మధ్యలోనికి వచ్చినాడు. కొరత కలిగిన వారి మధ్యలోనికి వచ్చినాడు. ఎంప్టీ లైఫ్. డబ్బున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, పేరున్నా, ధనఘనతలున్నా, ఊరున్నా, ఇల్లున్నా, లైఫ్ ఈజ్ ఎంప్టీ. కొంతమంది అలాగే చెప్తారు, ఏం చేస్తాం బ్రదర్, అన్నీ ఉన్నాయి, మంచి కులం ఉంది, ప్రాంతం ఉంది, మతం ఉంది, ఆస్తి ఉంది, కుటుంబం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమో జీవితంలో పీస్ ఆఫ్ మైండ్ లేదండి. ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఎంత వస్తువులు కొన్నా తృప్తి లేదండి. ఎన్ని బట్టలు కొన్నా తృప్తి లేదండి. ఎంత తిన్నా తృప్తి లేదండి. నువ్వేమన్నా చేయి తృప్తి ఉండదు. ఎందుకంటే అవసరమైన సృష్టికర్త ఉదయంతరంగంలోనికి ప్రవేశించడానికి చోటు ఇవ్వలేదు. అయితే జక్కయ్యకి లోకానికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే జక్కయ్య యేసు ఎవరో చూడాలని కోరాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిజైర్ ఆఫ్ ఎ మ్యాన్. మనిషిని యొక్క గొప్ప కోరిక ఏంటంటే యేసు ఎవరో చూడాలా. వాంట్ టు సీ హూ జీసస్ ఈజ్. ఆయనే చూడాలనుకున్నాడు, ఆయనే చూసే ప్రయత్నం చేసినాడు. కొంతమంది ఏమంటారు, మాకు చూపించు అంటారు. చూపించడానికి ఇదేమి వస్తువులు కాదు, వస్త్ర ప్రపంచం కాదు. ఇది కాకపోతే అదే, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. మొబైల్ ఫోన్లు కాదు చూపించడానికి. ఏ మొబైల్ ఫోన్ నచ్చితే తీసుకోండి. చెప్పులు కాదు చూపించడానికి. ఏ చెప్పులు నచ్చితే తీసుకోండి. కళ్ళజోడు కాదు చూపించడానికి. ఏ కళ్ళజోడు నచ్చితే తీసుకోండి. చొక్కాలు కాదు చూపించడానికి. ఏ చొక్కా నచ్చితే తీసుకోండి అనటానికి. దిస్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు. ఆయనే నీవే చూడాలనుకోవాలా. జీసస్ ఐ వాంట్ టు సీ యూ. నేను ఎవరో చూడాలనుకున్నా. కొన్నిసార్లు మనుషుడు అలాగ అనుకుంటాడు, దేవుని చూడాలా, ఎవరో దేవుడని. కానీ తన సొంత ప్రయత్నం ద్వారా చూడటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సొంత ప్రయత్నం ఏమంటారంటే మేడి చెట్టు అంటారు. ఆ మేడి చెట్టు వారి సొంత ప్రయత్నమే. అది డబ్బు అనే ప్రయత్నం కావచ్చు, కులం అనే ప్రయత్నం కావచ్చు, మతం అనే ప్రయత్నం కావచ్చు, దీక్ష అనే ప్రయత్నం కావచ్చు, వారికి ఉన్న భక్తి అనే ప్రయత్నం కావచ్చు. ఇదంతా ఏంటంటే మేడి చెట్టు. మేడి చెట్టు ఎక్కితే యేసుప్రభు కనిపించడు. ఆయన మన కొరకై చెట్టు ఎక్కటానికి భూమి మీదకి దిగి వచ్చాడు. యేసుప్రభుని ఈయన చూడాలనుకున్నాడు కానీ యేసుప్రభుని ఈయన సరిగ్గా చూసినాడో లేదో బైబిల్లో రాయబడలేదు. యేసే ఈయన చూచినాడు. యేసు దగ్గరికి వచ్చినవాడు బైబిల్లో రాయబడింది, జక్కయ్య స్మేక్ హేస్ట్ కమ్ డౌన్. జక్కయ్య త్వరగా దిగుము. ఆయనకి పేరు తెలుసు. అయ్యో నా పేరు ఎవరు చెప్పారు? నీ పేరు కాదు, నీలాంటి పేర్లు 4 బిలియన్ల ప్రజల భూమి మీద ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా తెలుసు, ఊర్లు కూడా తెలుసు, ఇంటి పేర్లు కూడా తెలుసు. మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా ఒక్కసారి
డిస్ప్లే అవుతారు. దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్. యేసుప్రభుకు పేరు తెలుసు, కానీ పాపము చెప్పడం. జక్కయ్యని గురించి, జక్కయ్యని పేరు చెప్పినవాడు జక్కయ్యకు పాపం కూడా చెప్పొచ్చు కదా. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడు, ఎవరికి ఏమేమి చేసినాడు, ఎవరికి ఏం నష్టం కలిగించినాడు అని. యేసుప్రభు అలాంటి వాడు కాదు. మనుషుడైతే చేసే పనే అది. కానీ దేవుడైతే ఆ పాపాన్ని క్షమించి వేస్తాడు, కప్పి వేస్తాడు, కడిగి వేస్తాడు, శుద్ధీకరిస్తాడు. ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడి. ఆ లోకానికి లేదా ఆ ఊరికి జక్కయ్య పేరేంటి చూడండి. 19వ అధ్యాయం, లూక్ చాప్టర్ 19. వెరీ గుడ్. లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని యొద్ద, ఊరందరికి ఆయన పేరేంటి? యేసు ప్రభువుకి ఆయన పేరేంటి? ప్యూర్, యు ఆర్ ప్యూర్, నో మోర్ సిన్ఫుల్. లోకమంతా నిన్ను పాపి అంటుంది, బట్ ఐ కన్సిడర్ యూ యాజ్ ఎ ప్యూర్ పర్సన్. ఎందుకంటే ప్యూరెస్ట్ పర్సన్ కేమ్ ఇన్ హిస్ హార్ట్. పరిశుద్ధుడైన దేవుడు, అతి పరిశుద్ధుడైన యేసు ప్రభు ఆయన హృదయంలోనికి వచ్చినాడు. నిన్ను సమాజము పాపి అని పిలుస్తుంది, ఇరుగు పొరుగు పాపి అని పిలుస్తున్నారు. రకరకాల మనుషులు తిండిపోతూ, తాగుబోతూ, తిరిగిపోతూ, ఇంకా రకరకాల పోతులని పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అయితే యేసు ప్రభు పిలిచేది ఏంటంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా అవుతే, యేసుని ఎరగకుండా నీకు అన్నీ కలిగి ఉంటా. ఇది క్రిస్మస్ కాదు. ఒకవేళ క్రిస్మస్ కార్డ్స్ ఉన్నా, గ్రీటింగ్స్ ఉన్నా, బెలూన్స్ ఉన్నా, ట్రీ ఉన్నా, డెకరేషన్ ఉన్నా, శాంతాక్లాస్ ఉన్నా, క్రిస్మస్ మెటీరియల్ ఉన్నా, పిండి వంటలు ఉన్నా, వస్త్రాలు ఉన్నా, అన్నీ ఉన్నా, యేసు హృదయంలో లేకపోతే అన్నీ శూన్యం. అందుకే యేసును ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నాం. ఆ యేసును అంగీకరించినట్టు జక్కయ్య, అదే ఆయనకు శుభదినం. అందుకే యేసు ప్రభు అన్నాడు, జక్కయ్యస్ మేక్ హిస్ కమ్ డౌన్ టుడే ఐ మస్ట్ అబైడ్. నేడు నేను నీ ఇంట ఉండవలసి. ఇదే క్రిస్మస్ అంటే నేడు, టుడే. అదే కదా ఏంటి లూకాసు వార్త 2:10-11 మనం చూస్తాం. భయపడుకుడి, దావీదు పట్టణం మందున రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. నేడు. మీకు తెలుసు తెలియదు, లూకాకి పదం చాలా ఇష్టం. టుడే, 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 నాట్ టుమారో, నాట్ ఎస్టర్డే. మనకేమి ఇష్టమే ఎస్టర్డే. గతంలో నువ్వు ఇటు చేసావు కదా, ఇటు తిట్టావు కదా. మీ గతం అంతా స్టోరీ అంతా తలంచుకుంటే ఇంక అసలు మాట్లాడబుద్ది కాదు మీతో అని అంట. లేకపోతే ఇంక ఫ్యూచర్ గురించి మాట్లాడతావు. నీకేం ఫ్యూచర్ లేదు, నువ్వు వేస్ట్, తరంగావు, నీ బతికింతే, మీ ఆయన ఇంతే, మీ ఆవిడ ఇంతే, మీ పిల్లలు ఇంతే, మీరు ఇంతే, అంతా ఇంతే. టాక్ అబౌట్ ప్రజెంట్ బ్రదర్, టాక్ అబౌట్ టుడే. ఓన్లీ జీసస్ కెన్ టాక్ అబౌట్ టుడే. టుడే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసింది. లూకా భక్తుడు పెట్టినాకో నేడు చెప్పండి. ఇదే క్రిస్మస్ అంటే. మీరు ఇదంతా వదిలేసి ఇల్లు శుభ్రం చేసుకోవడం, పెయింట్ కొట్టడం, అది చేయడం, బట్టలు తెచ్చుకోవడం, బంధువులు విలువడం, ఇదంతా ఉంది కానీ ఇది లేదు. దీన్ని మొదటిది ఆచరించాల. నాకంటే ఇల్లు వాకిలు లేదు కనుక నేను ఇలాగ చేస్తున్నాను మీరు అనుకుంటుంటారు కదా. ఆయనకే మస్తుగా చెప్తాడులే. నాకు తెలుసు మీలో చాలా మంది ఇట్లే అనుకుంటా ఉంటారు. అందుకే నేను చెప్పే మాటలకు చాలా మందికి విలువ ఉండదు, లైట్ తీసుకుంటుంటారు. ఆ బ్రదర్ మస్తుగా చెప్తాడు, ఆయన పట్టించుకుంటే ఎట్టయితుంది. నేను ప్రతిరోజు ఈ క్రిస్మస్ సీజన్లో చేసేది ఇదే. మత్తయి సువార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం రోజు ఒక పూటైనా 2 సార్లు అయినా 3 సార్లు అయినా చదువుకోవడం. లోకనాథ ప్రణామములు, నా కొరకే మానవుడు గద్దెకి వచ్చిన, లేకపోతే మానవుడు ఇది నన్ను పాతాళం వైపు పరుగులు తీయాల్సింది. దట్స్ మై క్రిస్మస్. బట్టలున్నా, భోజనం ఉన్నా, ఇల్లున్నా, వాకిలున్నా, లేకపోయినా ఏమున్నా సరే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అమ్మ ముందుకు రండి. కొంతమంది సిస్టర్స్ కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. విచిత్రం ఏంటోగాని వచ్చి ఇటు కూర్చుంటున్నారు, ఇటు కూర్చుంటారు. యూజువల్గా ఎక్కడైనా ఆ దారి బ్లాక్ చేయలేము కదా. యేసుక్రీస్తు ప్రభువే వాక్యం.
అందుకని యోహాను క్రిస్మస్ మెసేజ్ అంతా ఒకటే చెప్పాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఆది యందు దేవుని వాక్యం ఉంది, ఆ వాక్యము శరీరధారుడిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో, అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. వాక్యము శరీరధారి అయింది, ఆయన యేసుక్రీస్తు ప్రభు. కనుక యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేస్తున్నా. నేడు 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 ఏ దినం చూస్తే ఆ దినమే నేడు. ఏ దినము యేసుని అంగీకరిస్తే అదే నేడు. నేడు నేను నీ ఇంట ఉండవలసింది. జక్కయ్య క్రిస్మస్ ఎప్పుడు? డిసెంబర్ 25 కాదు. ఏ రోజు యేసుని స్వీకరించినాడో ఆ రోజే జక్కయ్యకి క్రిస్మస్. మనందరికి యేసుని అంగీకరించిన రోజు క్రిస్మస్. తర్వాత అప్పటి నుండి ఈ రోజు దాకా క్రిస్మస్. ఎన్నో కష్టాలున్నా, బాధలున్నా, ఎరుకులున్నా, ఇబ్బందులున్నా, పోరాటాలున్నా, బట్టలు లేకపోయినా, భోజనం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, యేసుప్రభు కంటే పేదని అడిగేవారు రారు. అమ్మ సిస్టర్స్ ఇటు రండి, లోకల్ వాళ్ళు ఇంక వస్తూనే ఉంటారు. మన టైం ఇదే వచ్చేది. మీకు తెలుసా తెలీదా? పిల్లలు లేనోళ్ళు, వృద్ధులైన వాళ్ళు, పిల్లలు లేనోళ్ళు, యవనస్తులైన వాళ్ళు ఈ వైపు వచ్చి కూర్చోండి. అక్కడ వచ్చే వాళ్ళకి కొద్దిగా స్థలం వదలండి, దారి బ్లాక్ చేయొద్దండి. సరే, జక్కయ్యను యేసు పేరుతో పిలిచి తన ఇంట్లోకి వచ్చినాడు. అన్ఇన్వైటెడ్ గ్యాస్. దట్ ఈస్ క్రిస్మస్. జక్కయ్య పిల్లలు మా ఇంటికి రా ప్రభు, ఎందుకంటే జక్కయ్య తెలుసు మనలాంటి వాళ్ళు ఇంటికి ఆయన పిలిస్తే ఏమైనా ఉందో మన సంగతి అంతా ఆయనకి తెలిసిపోద్ది. ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఏమనుకుంటాడు అనుకుంటే, యేసు ప్రభు అన్నాడు, టుడే ఐ మస్ట్ అబాయిడ్ అట్ ద హౌస్. నేడు నేను నీ ఇంట. ఆ ఊర్లో ఎరుకోలు వేరే వాళ్ళు ఇళ్ళు లేవా? రాజులు లేరా? గొప్పోళ్ళు లేరా? సామంతులు లేరా? అధికారులు లేరా? యాజకులు లేరా? ప్రధాన యాజకులు లేరా? ఇక దొంగలూరు అని చెప్పింటాం కదా, ముఠామేశ్వరి కూడా ఉంటాడు. వాళ్ళదంతా ఒక రింగ్ ఉంటుంది కదా, వాళ్ళంతా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కదా, ఇంక పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వేసి అనుకోలేదు. ఏ హృదయము, తెలుగులో ఒక సామెత ఉంది కదా, నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు అని. పల్లంగా ఉన్న హృదయం వైపే యేసు ప్రభు వస్తాడు. అందుకే ఫిలిప్పీ 2లో వాక్యంలో రాయబడిన సంగతి ఏంటంటే, he obeyed himself, he submitted himself even unto the death of the cross. శిలువ మరణం వరకు ఆయన తను తాను తగ్గించుకొని నన్ను వాక్యంలో మనం చూస్తాం. కనుక ఒబీడియన్స్ అంటే, విధేయత అంటే మొదటి యేసులోనే ఉంది. ఆ విధేయత తాను తండ్రికి చూపించినట్లు తండ్రి పని మీద ఆ జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. ఈ రాత్రి ఇదనాన్ని ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే యేసుని అంగీకరించడానికి ఇదొక మంచి తరుణం. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చినాడు. హి కేమ్ టు సేవ్, రక్షించడానికి వచ్చినాడు. కనుక ఆయన వచ్చిన మొదటి ఉద్దేశం ఏంటంటే సాల్వేషన్, రక్షణ ఇచ్చుట. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, ఆ చెట్టు ద్వారా రక్షణ రాదు. అయితే యేసు ప్రభు మనకు రక్షణ ఇవ్వటానికి సిలువ చెట్టును ఎక్కాడు, ఆ చెట్టు ద్వారా రక్షణ. ఎరికో మేడి చెట్టు ద్వారా రక్షణ రాదు. యెరూషలేము గల్లంతు దూరాన్ని కలువరి కొండ మీద ఉన్న యేసు సిలువనెక్కుడు ద్వారా మానవ కోటికి రక్షణ సంప్రాప్తమైంది. ఆ రక్షణ ఉచితం, ఆ మారు మనసు ఉచితం, ఆ పాపక్షమాపణ ఉచితం. ఆ యేసుక్రీస్తు ప్రభువే చెప్పసఖ్యం కానీ దేవుని వారం. రెండవది చూస్తామా? మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 10 verse 45. మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్క్ చాప్టర్ 10 verse 45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారం చేయటకు. వచ్చెనో వచ్చెనో పుట్టెనో పంపెనో, ఈ మాటలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే క్రిస్మస్ సందేశం. కనుక రెండవది ఆయన ఎందుకు వచ్చినాడంటే, he came not to be ministered unto but
మినిస్టర్. ఆయన పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చిన. సాధారణంగా ఎవరైనా మేము పరిచర్య చేయించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాం. కానీ యేసు ప్రభువు వారు ఆరంభం నుండి అంతము దాకా ఆయన మన కొరకై పరిచర్య చేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన పరిచర్య పరాకాష్ట యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అప్పగించబడే ఆ రాత్రి, ఆఖరి రాత్రి, శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు భోజన పంక్తిలో నుండి ఆయన లేచి పాత్రను తీసుకొని నీళ్లు పోసుకొని తన టవాల్ తీసుకొని శిష్యుల పాదాలు కడగటానికి ఆరంభించినాడు. బైబిల్లో ఎంతకంటే తగ్గింపైన దృశ్యం బహుశా ఇంకేది కనిపిస్తుంటే తప్పు కాదేమో. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ టాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్, వాషింగ్ ద ఫీట్ ఆఫ్ మ్యాన్. దేవుడు మనిషిని యొక్క పాదాలు కడుగుట, ఇది అసమానం. దీన్నే యేసు ప్రభువు వారు మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడ్డాడన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకిచ్చే సందేశం ఏంటి? యేసు ప్రభువు వారు ఏం చేసినాడో మనమును అదే చేయవలసిన వారమై ఉన్నాం. మనం రక్షణ పొందినాం పరిచర్య చేయించుకోవటానికి కాదు, పరిచర్య చేయటానికి. ఈ పరిచర్య అనేది ఎంతని తీసుకోవాలా? ద స్కోప్ ఈజ్ వైడ్, అన్లిమిటెడ్. దీని స్కోప్ చాలా విస్తారము, అనంతం. కనుక ఈ పరిచర్య చేయాలా, ఈ పరిచర్య చేయించుకోవాలనేది లేదు. వీలైనంత దాకా, మన చేతనైనంత దాకా నజరేయుడైన యేసు నామాన మన ప్రజలను సేవించాలని కోరబడుతూ ఉన్నాం. అందుకే దావీదుని గురించి అపోస్తల కార్యాలు 13లో చెప్పబడుతూ వచ్చింది కదా. దావీదు దేవుని సంకల్పం ప్రకారము తన తరం వారికి సేవ చేసి, మీ బైబిల్ వాక్యం లేదనుకుంటా కదా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 33. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 13 వర్స్ 36. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారిని ఏలి నిద్రించెను అని రాశారా? సేవ చేసి నిద్రించను. ఆయన రాజే, కానీ ఆయన గురించి పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాజ్యమేలి అని రాయలేదు, పరిపాలించి అని రాయలేదు. ఆయన రాజు అయింది, పరిపాలన చేయటానికి సామర్థ్యం కలిగిన వాడైంది. 40 ఏళ్ళు ఆయనకు అవకాశం ఉంది. ఆయన పరిపాలన చేసినట్లు ఇక్కడ రాయబడలేదు. కానీ ఏం చేసినాడంట? సేవ చేసి నిద్రించు. అలాగే భక్తుల యొక్క జీవితాలు మనకు సేవను జ్ఞాపకం చేస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ వాక్యం రాస్తుంటారు కదా, ఇది కూడా రాస్తారు, బతుకున్నప్పుడు కాదు. లూకాసు సువార్త 1వ అధ్యాయం ఇది కూడా రాస్తారు. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1 వర్స్ 23, 1:23, లూకా 1:23. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు, ఇది కూడా రాస్తుంటాం. మనము అవకాశం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఈ సేవ చేయటానికి పూనుకోం. కానీ దినాలు దగ్గరకు వచ్చినప్పుడు, చేతగానప్పుడు, కూర్చుంటే లేనప్పుడు, లేస్తే కూర్చోలేనప్పుడు ఏమనుకుంటాం? ఎంతో సేవ చేయాలనుకున్నా బ్రదర్, ఏం చేయలేకపోయినా మీరన్నా చేయండి. మీరు చేయాలి కదా. అవకాశాలు ఉన్నప్పుడు, శరీరం సహకరిస్తున్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, రోజులకి ఇలాగ మారిపోతున్నాయి. నాకంటే మీరు బాగా చూస్తున్నారు, యూట్యూబ్ కనిపిస్తుంది కదా. లోకం యొక్క పరిస్థితి, క్రైస్తవుల మీద ప్రతికూలమైన పరిస్థితులు, ఇవన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి. కనుక దేవుని సేవ చేసిన ఈ వ్యక్తి, ఈయన పేరు మనందరికి పరిచయం. ఆయనే జకరియా. జకరియా అంటే అర్థం గాడ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకం చేసుకొని. ఎప్పటిదాకా సేవ చేసాడు? దీనికి సేవకు రిటైర్మెంట్ ఏం లేదు. మనం చాలాసార్లు అనుకుంటాం ఇంకేం చేస్తామండి, రిటైర్డ్ అయిపోతామని. నేను కూడా అనుకుంటా,
మీలో అలాగ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. సో మీరంతా జకర్యాలు, మీరంతా దావీదులు కదా. ఆయా పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనకి ఏమొస్తుందంటే బాధ కలిగి నిరుత్సాహపడిపోతే ఇంకేం చేస్తాంలే, చేసింది చాలా అయిపోయిందిలే. మనం అలాగ అనుకున్నాడు పక్కనోళ్ళు కూడా చెప్తారు, మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఇంత ప్రార్థన, ఇంత బైబిల్, ఇంత చేస్తున్నారు, కష్టాలన్నీ మీకే వచ్చినాయి. వాళ్ళు చూడు సేవ చేయట్లేదు, మందిరానికి రావట్లేదు, ఎప్పుడో ఒకసారి క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, రెండింగ్కి అట్లా వస్తారు, వాళ్ళు ఎంత బాగున్నారా అని చెప్పేటప్పటికి మనకి సైతాన్ మాటలు ఎలాగ పనిచేస్తాయంటే తేనె వలే ఉంటాయి. యేసుప్రభు మాటలు మనకి ఎలాగ పనిచేస్తాయంటే గుంటూరు కారం వలే ఉంటాయి. అందుకని యేసుప్రభు చెప్పే మాటలు మనం వినం, కానీ సైతం చెప్పే మాటలు నిజమే కదా. వాళ్ళు ఇలాగున్నారు కదా, మేము ఇలాగున్నాం కదా, ఈ ధర్మ సందేహం వస్తుంది. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెవల్. సైతాన్ యొక్క ఆత్మ ఏంటంటే డౌటింగ్ స్పిరిట్ క్రియేట్ చేస్తాడు. ఇంక చేసింది జాల్లే, వెళ్ళింది జాల్లే. ఈయనకు కూడా జకర్యాకు బహుశా అలాంటి ఆలోచనలు ఎంత మంది క్రియేట్ చేసినారో. ఎందుకని ఆయనకు మొండి సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి మొండి సమస్యలు ఉంటాయి. సమస్యలు వేరే, మొండి సమస్యలు వేరే. సమస్యలు అందరికీ ఉంటాయి, మొండి సమస్యలు కొందరికే ఉంటాయి, ఎక్కువ సేవలో ఉండే వాళ్ళకు ఉంటాయి. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, మీకేం బ్రదర్ బ్రహ్మాండంగా ఉన్నారు కదా, చెట్టుకి తగినంత గాలి ఉంటుంది. నా మొండి సమస్యలు నాకున్నాయి, మీ సమస్యలు మీకుంటాయి. ఎవరిది వాళ్ళదే. మీది నాకు రాదు, నాది మీకు రాదు. మీదైతే నేను తేలిగ్గా భరిస్తాను నేను అనుకుంటారు. మీరు ఏమనుకుంటారు, బ్రదర్ది అయితే మేము తేలిగ్గా భరిస్తామని మీరు అనుకుంటారు. ఎవరి సిలువ వాళ్ళదే. తన సిలువని ఎత్తుకొని యేసుని వెంబడించాలి. సో ఓన్ క్రాస్, వీ కెనాట్ ఎక్స్చేంజ్, సబ్స్టిట్యూట్. భర్తది భార్యకి, భార్య భర్తకి, పిల్లలు తల్లిదండ్రుల పిల్లలకి సిలువ మార్చుకునేకి లేదు. ఇదేం బంగారు సిలువ కాదు, ఎండి సిలువ కాదు మార్చుకుని పెట్టుకోవటానికి. ఇది యేసుని వెంబడించడానికి చేసుకున్న సిలువ. కానీ ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఈయనకున్న మొండి సమస్య ఏంటంటే, బైబిల్లో రాయబడిన మాటలో వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి, వాళ్ళకి పిల్లలు కలగలేదు. యాజకులుగా ఉండి పిల్లలు కలగకపోతే, ఇశ్రాయేలీల్లో మామూలుగా ఇశ్రాయేలీల్లో పిల్లలు కలగకపోతే, అమ్మాయి ముందుకు జరగండి, ఆ పాప ఎవరు, అక్కడ ఎందుకు కూర్చోబెట్టుకు, ఇక్కడ రమ్మను. మీకు కనిపించరు, వెనక్కి వచ్చేవాళ్ళు నాకు కనిపిస్తారు, అందుకని నేను డిస్టర్బ్ కాకూడదని అనుకుంటాను, కానీ మీరు చేస్తారు అలాగ. వెనుకొచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మీకు కనిపించదు కదా. ముందుకు రండి. ముందుకు రాగలిగిన వాళ్ళు పిల్ల తల్లులు తప్ప. విచిత్రం ఏంటంటే అందరికంటే ఆసక్తి వాళ్ళకుంటుంది. ముందుకు రండి, అక్కడ దారి బ్లాక్ చేయొద్దమ్మా, దారి వదలండి. యవనస్తులు కొంతమంది ఇటు జరగండి. బ్రదర్స్ కూడా మీరు కూడా ముందుకు రండి, మాకేం లేదు అనుకోవద్దండి. ఇప్పుడంటే మన బ్రదర్స్ వచ్చేది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు ఎంత పొజిషన్లో కూర్చుంటారంటే జీపీఎస్ మాదిరి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ చూసుకొని, ఫ్యాన్ ఉందా, లైట్ ఉందా, పురుగులు పడతాయా, స్పీకర్ కనిపిస్తాడా లేదని అంతా సెట్ చేసుకొని కూర్చుంటారు. పొజిషన్ జీపీఎస్ సెంటర్డ్ పొజిషన్ మాదిరి కోఆర్డినేట్స్ అన్ని చూసుకొని ఇప్పుడు సరిపోయింది అని అనుకుంటారు. ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చింది? కృష్ణ నీళ్ళు తాగి 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 తాగి. థ్యాంక్ యూ. అక్కడ దారి బ్లాక్ చేయొద్దమ్మా, అక్కడ కొద్దిగా దారి వదలండి. ఎవరైనా వచ్చేవాళ్ళు, ఆలస్యంగా వచ్చేవాళ్ళు కూర్చోటానికి అనుకూలంగా ఉంటారు. ఇట్లా వస్తే బాగుంటుంది, కానీ ఇట్లా రావట్లేదు ప్రజలు, ఇట్లే వస్తున్నారు. కింద వాళ్ళు లిఫ్ట్లో పంపేయండి, అప్పుడు వాళ్ళు ఇట్లా వస్తారు. మెట్ల మీద వస్తున్నారు కనుక వాళ్ళు అట్లే వస్తున్నారు. థ్యాంక్ యూ. అమ్మ ముందుకు వచ్చి కూర్చోండి, ఇంకా ముందుకు జరగండి. పిల్లలు, ఆ పాప ఎవరు? మీ మధ్య ఖాళీ ఉన్నది కదా, ఖాళీ ఉన్నది తప్పుకోనండి. వెనుకొచ్చే వాళ్ళు మీకు కనిపించరు కదా, అందుకని మీరు ఏమనుకుంటారు, స్థలం ఉంది కదా అని అనుకుంటారు. వాళ్ళు మాకు కనిపిస్తారు కదా, ఇబ్బంది పడేది కూర్చోటానికి. థ్యాంక్ యూ.
జకరియా, గాడ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు అని పేరు కలిగిన జకరియా బైబిల్లో రాయబడింది. 7వ వచనము, లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనము, వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. అలాంటి వాళ్ళకి మండి సమస్య ఏంటంటే పిల్లలు లేరు. ఇంకా వృద్ధులైన తర్వాత ఇంకేమవుతారు? అయ్యేది మామూలుగా బయలాజికల్గా చూస్తే ఇంపాసిబుల్, మానవ రీత్యా చూస్తే అసాధ్యం, దుస్సాధ్యం. అయితే అసాధ్యము సుసాధ్యం చేయటానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. క్రిస్మస్ ఈజ్ ఎ సీజన్ ఆఫ్ మేకింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మ, అక్కడ కొన్ని కుర్చీలు ఏంటి బ్రదర్స్ ఎవరైనా ఉంటే కుర్చీలు ఇక్కడ సిస్టర్స్ వైపు కొన్ని ఉన్నాయి, తీసుకెళ్ళి వెనకాల పెద్ద సిస్టర్స్ వాళ్ళు వస్తున్నారు. మీరు అందరు చైర్లు, ఖాళీ చైర్లు బ్లాక్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఆ చైర్లు తీసుకోవాలంటే ఎట్లా? థ్యాంక్ యూ. బ్రదర్స్ వచ్చి ఇక్కడ చైర్స్ తీసుకోండి. కింద కూర్చోలేని పెద్ద వయసు ఉన్న వాళ్ళు చైర్లో కూర్చో, కింద కూర్చోగలిగిన వాళ్ళు మీరు కిందే కూర్చోవాలని మనవి చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రదర్స్ రండి, చరణం పాడుకుంటాం. ఈలోపు మరల చెప్పించుకోకుండా అడ్జస్ట్ అవ్వండి. లేచి నిలబడి పాట పాడుకుంటాం. రండి. 270, 267. యవనస్తులు ఇటు ఈ పక్కకు వచ్చేసేయి, యవనస్తులు ఇటు పక్కకు వచ్చేసేయి, పక్కకు వచ్చేసేయి పూర్తిగా. యవనస్తులు, పిల్లలు ఈ ప్రక్కకు వచ్చేయండి, ఖాళీ ఉన్నది. అట్లా బ్రదర్స్ కూడా ఆ చివరు ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఖాళీగా ఉన్నది. రండి, ముందుకు జరగండి, కాస్త ముందుకు జరగండి. అయ్యా జేమ్స్, ముందు వచ్చేసి రండి, ముందుకు రండి. కంటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్ను గాక చేరవరిని చూడము వినము, ప్రియ ప్రభు నిన్ను గాక చేరవరిని చూడము వినము, భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవా, భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవా, దూతలకు కనపరితివి, లోకమందు నమ్మబడి ఉన్న దేవా, లోకమందు నమ్మబడి ఉన్న దేవా, వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్ను గాక
దేవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్నుగాక దేవరిని చూడము వినము. థ్యాంక్ యూ. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో దేవుని మందిర ఆవరణంలో పరిచర్య చేస్తున్న జకరియా, ఎలిజబెత్లు మనకు కనిపిస్తారు. జకరియా బహుకాలం గడిచిన వృద్ధుడైన వెంటనే మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట బహుకాలము గడిచిన వృద్ధులు ఇంకా పరిచయం చేస్తూనే ఉన్నారా? రిటైర్మెంట్ లేదా? మొండి సమస్యలు ఉన్నా కూడా చేస్తూనే ఉన్నారా? సాధారణంగా మనకు మొండి సమస్యలు ఉన్నప్పుడు అలుగుతాం దేవుడి మీద, ఎందుకంటే ఆయనే కదా ఫస్ట్ విక్టిమ్ మనం చేసేది. భర్త మీద, భార్య మీద, ఇరుగు పొరుగు వారి మీద అలగేది తక్కువ, కానీ దేవుడి మీద అలుగుతాం. దేవుడు ఉంటే ఎందుకు ఇలాగ అవుతుంది, ఎందుకు అనారోగ్యము, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు మరణము, ఎందుకు వేదన, ఎందుకు కృంగదల, ఎందుకు ఈ బంధకాలు, ఎందుకు ఈ నిరుద్యోగం, ఎందుకు ఏ కష్టము అని సాధారణంగా దేవుని మీద అలుగుతాం. అలిగిన తర్వాత కొన్ని పనులు చేయాలి కదా. అందుకనే ఏం చేస్తామంటే, మామూలుగా ఇంట్లో అలిగితే ఏం చేస్తాం? అన్నం తినడం మానేస్తాం, అన్నం చేయడం మానేస్తాం. దేవుడి మీద అలిగితే ఏం చేస్తాం? బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? రోజు ఇదే చేస్తున్నారా సంవత్సరంలో? నేనైతే చేస్తుంటానులే, మీరు చేయరు కదా, మీరు చాలా భక్తులు కదా, మంచులు కదా. అన్నం తినడం అదేంటి, బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడము మానేస్తాం, ఆరాధన చేయడం మానేస్తాం, సేవ చేయడం మానేస్తాం, మెల్లమెల్లగా మందిరానికి రావడం కూడా మానేస్తాం. ఎవరన్నా అడిగారు అనుకో, మనకు తెలిసిన బిలీవర్స్, పరిచయస్తులు, ఏంటి అక్క ఈ మధ్యలో మందికి రావట్లేదు? బాగలేదులేండి, రావట్లేదు. నిజంగా బాగలేదని కాదు, అంటే మనసు బాగలేదు, శరీరం బాగుంది, మనసు బాగలేదు. అందుకేం బ్రదర్ ఈ మధ్యలో రావట్లేదు అంటే, కుదరట్లేదు బ్రదర్, చాలా బిజీ అయిపోయినావు. ఏం బిజీ కాదు, మనసు బాగలేదు, రాబుద్ధి కావట్లేదు. కనుక ఇలాంటి పరిస్థితులన్నింటిలో మనకి మొదట దేవుని ప్రేమ కంటే మనము దేవుడు మనల్ని విడిచిపెట్టినాడని ఆలోచించుకుంటూ ఉంటాం. అందుకే పరిచయం మానేస్తాం. వెట్టింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఫులిష్ థింగ్ వీ కెన్ డూ ఇన్ అవర్ హోల్ లైఫ్. మన జీవితంలో చేసే మన బుద్ధిహీనమైన పనిలో చాలా బుద్ధిహీనతలో బుద్ధిహీన, ద ఫూలిస్ట్ ఆఫ్ ఆల్ ద ఫూలిష్ వర్క్ ఈజ్ టు క్విట్ సర్వింగ్ గాడ్. దేవుని పని చేయడం మానేయడం. మరి మొండి సమస్యలు ఉన్నాయి బ్రదర్. ఆయన కూడా జకరియా అని అంటారు, ఆయనకే ప్రార్థనకి జవాబు లేదు, ఆయన అక్కర్లే తీర్చబడట్లేదు, ఆయనకే పిల్లలు కాలేదు, ఆయన మా పక్షాన పోయి ఏం దొమ్మేస్తాడు? ఇది సాధారణంగా ఎవరైనా అడిగే లాజికల్ క్వశ్చనే కదా. నీ ప్రార్థన నీకే పని చేయట్లేదు, వేరే వాళ్ళకి ఏం పని చేస్తుంది? అది వాస్తవమే, నా ప్రార్థన నాకు కూడా పని చేయదు, మరి వేరే వాళ్ళు ప్రార్థన చేయమంటారు, ఏం చేయాలా? దిస్ ఈజ్ ట్రూ. ఈరోజు ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసినాడు, నా జూనియర్, నాకు బాగా పరిచయం. మేము పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్ చేసేటప్పుడు ఆయన మాతో పీజీ చేసేవాడు. ఫోన్ చేసినాడు, బ్రదర్ మీరు పలానా రోజు ఖాళీగా ఉంటారా అని అన్నాడు. ఏంటి చెప్పండి విషయం అన్నా అంటే, ఏం లేదు బేబీ చైల్డ్ డెడికేషన్ ఉంది అని. ఎవరిదబ్బా చైల్డ్ డెడికేషన్ అని. ట్విస్ట్ ఏంటంటే, అబ్బాయికి పెళ్ళి అయింది, 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. 10 ఏళ్ళ దాకా పిల్లలు అవుతారని వాళ్ళు ప్రార్థన చేసినా, నేను కూడా చేసిన. తర్వాత ఇంక స్టేజ్ దాటిపోయిందని ప్రార్థన చేయడం మానేసి 12 ఏళ్ళు అయింది. ఎవరిది బ్రదర్ చైల్డ్ డెడికేషన్ అంటే, దేవుడు మాకే ఒక కుమారుని ఇచ్చినాడు అన్నాడు. ఎంత వయసు అంటే 12 ఏళ్ల తర్వాత ఇచ్చినాడు గ్యాప్. ఇప్పుడు వయసు ఎంతంటే దాదాపు 6 నెలలు అట్లా ఉంటుంది పిల్లవాడికి, అందుకే చైల్డ్ డెడికేషన్ ఉంది, మీరు రావాలా అన్నాడు. షాక్డ్. ఈజ్ స్టిల్ గాడ్ అలైవ్? ఇంకా దేవుడు సజీవుడిగా ఉన్నాడా? జకరియా దేవుడు లేడా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యంలో ఎంత దొడ్డవి.
మామూలుగా మానవ రీత్యా ఆలోచిస్తే ఏదో కొన్ని ఉంటాయి కదా, స్త్రీ ధర్మం ఉడికిపోయిన తర్వాత పిల్లలు గారు, దట్ ఈస్ ట్రూ, బయలాజికలీ ట్రూ. బట్ వాట్ గాడ్ ఈస్ ట్రూ ఈస్ హీ కెన్ కన్వర్ట్ ద బయలాజికల్ ఇన్ఫర్టిలిటీ ఇంటే ఫర్టిలిటీ. భౌతికంగా శరీర ధర్మాన్ని బట్టి ఏ కార్యమైతే జరగదో దాన్ని పునరుత్థాన శక్తి ద్వారా ఆయన చేయ సమర్థుడు. క్రిస్మస్ ఈజ్ ద అకేషన్ అండ్ జాయ్ వేర్ ఇంపాసిబుల్ థింగ్స్ మేడ్ పాసిబుల్. అసాధ్యమైనవి సుసాధ్యమైతాయి. జకరియకు ఎలిజబెత్కు కుమారుడు గడగడం అనేది అసాధ్యం. హ్యూమన్లీ స్పీకింగ్ ఇట్స్ డబుల్ ఇంపాసిబుల్. బట్ క్రిస్మస్ మేక్స్ డబుల్ ఇంపాసిబుల్ థింగ్స్ డబుల్ పాసిబుల్. ఇంకా అలాంటి ఇంపాసిబుల్ పరిస్థితులు ఉన్నారా? రకరకాలకి ఇంపాసిబిలిటీస్ ఉండొచ్చు. ఉద్యోగం రావడం ఇంపాసిబుల్, పెళ్లి కావడం ఇంపాసిబుల్, ట్రాన్స్ఫర్ కావడం ఇంపాసిబుల్, నా బిజినెస్ బాగా కావడం ఇంపాసిబుల్, ఈ గాయం బాగా కావడం ఇంపాసిబుల్, ఈ రోగం బాగా కావడం ఇంపాసిబుల్, మా ఆయన మారడం ఇంపాసిబుల్. కొంతమంది చెప్తుంటారు మా ఆయన ఎవరు చెప్పినా ఇండు బ్రదర్, ఇంపాసిబుల్ బ్రదర్, ఎవరు మార్చలేరు బ్రదర్. ఎస్, దిస్ క్రిస్మస్ ఈజ్ ఎ క్రిస్మస్ ఆఫ్ మేకింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. దట్స్ ఎ క్రిస్మస్. క్రిస్మస్ అంతా అవే ఇంపాసిబుల్స్ ఉన్నాయి చూడండి. ఒక కన్యక గర్భవతి కావడం ఇంపాసిబుల్ కాదా? మరి గర్భవతి అయింది. ఈజ్ ఇట్ నాట్ ఇంపాసిబుల్? జకరియా ఎలిజబెత్లు కుమారుని కావడం ఇంపాసిబుల్ కాదా? ఇంపాసిబుల్, బట్ దట్స్ మేడ్ పాసిబుల్. గొర్రెల కాపర్లు రాత్రి పూటే గొర్రెలు వదిలేసి వచ్చి యేసు ప్రభువుని ఆరాధించడం ఇంపాసిబుల్ కాదా? ఇంపాసిబుల్, బట్ ఇట్ వాస్ మేడ్ పాసిబుల్. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయన ఆరాధించడానికి వచ్చినామని జ్ఞానులు ఆరాధించడానికి ఒక శిష్యు దగ్గర రావడం అనేది ఇంపాసిబుల్ కాదా? బట్స్ మేడ్ పాసిబుల్. క్రిస్మస్ ఈజ్ అ సీజన్ ఆఫ్ మేకింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్, అండ్ దట్ క్రైస్ట్ ఈజ్ స్టిల్ అలైవ్ టుడే. అసాధ్యమైన సుసాధ్యం చేసే క్రీస్తు ఈ దినానికి కూడా ఇంకా సజీవంగా ఉన్నాడు. ఈజ్ నాట్ డెడ్ అండ్ బరీడ్ అండ్ దేర్ ఇన్ ద సెపల్కర్ అలోన్. ఆయన చనిపోయే సమాధిలోనే ఉండి కుళ్ళు బట్టి పోలేదు. బైబిల్ సేస్ హి ఈజ్ రిజన్, హి ఈజ్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేదనతో, కృంగదలతో, అవమానంతో బహుశా ఇక్కడికి వచ్చినావు, మొండి సమస్యలతో వచ్చినావు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులతో వచ్చినావా? ఇక నాకు ఈ పరిచర్య వద్దు, జరిగింది చాలు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఐ హ్యాడ్ ఇనఫ్. నాకు కూడా ఈ మాట అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో లేదు. ఏలియా ఇదే అన్నాడు, ఇంత మట్టుకు చాలు. ఐ హ్యాడ్ ఇనఫ్, నాకు ఇంత మట్టుకు చాలు, జరిగింది చాలు, చేసింది చాలు, ప్రార్థించింది చాలు, సేవ చేసింది చాలు, పాటలు పాడింది చాలు, వాక్యం చెప్పింది చాలు, కానుక ఇచ్చింది చాలు, పరిచయం చేసింది చాలు, ఎల్డర్షిప్ చాలు, సండే క్లాస్ చాలు, యూత్ మీటింగ్ చాలు, గర్ల్స్ మీటింగ్ చాలు, సిస్టర్స్ మీటింగ్ చాలు, ఆల్ ఈజ్ ఇనఫ్. ఒకవేళ జకర్యా మన మాదిరి ఇంకా చాలు అని దేవుని మందిరానికి వెళ్ళకుండా మానేసింటే, ఇప్పుడు గాబ్రియల్ దూత వచ్చినాడు అనుకో. గాబ్రియల్ కొంతమందికే కనిపిస్తాడు, దాన్ని పోయి దాని మనలాంటి వాళ్ళు అందరు కనపడ్డు. పాత నిబంధన అంతా ఒకే ఒక పురుషునికి కనిపించినాడు, పేరు దానియేల్. కొత్త నిబంధనలు ఈ పురుషునికి కనిపిస్తున్నాడు, ఆయన పేరు జకర్యా. ఆయన ప్రభు ఆలయంలోనికి, బైబిల్లో రాయబడింది, ఆయన ఇంట్లో లేడు. ప్రభు ఆలయంలోనికి వచ్చిన బహుకాలం గడిచిన వృద్ధుడు ప్రభు ఆలయంలోనికి ఎలాగొచ్చినాడు? ఈ దినాల్లో మాత్రం ఎవరన్నా లిఫ్ట్ ఇస్తున్నారా, డ్రాప్ చేస్తున్నారా? మరి ఏమైనా లిఫ్ట్లు ఉన్నా పైకి ఎక్కడానికి కిందికి ఎక్కడానికి? ఏమి లేవు. ఎంత కష్టపడి వచ్చినాడో మనకు తెలియదు. ఆయన ఉండేది కొండ సీమలో, ఈయన ఇక్కడ రావాల్సింది ఏంటి? యెరూషలేముకి రావాలి. సీమలు 5 ఉన్నాయి, మీకు తెలుసు కదా. తెలుసా తెలియదా? అన్నిటికీ మీరు సైలెంట్గా ఉండొద్దండి. సైలెంట్గా ఉంటే ఏమని అర్థం అంటే పూర్తిగా తెలిసి ఉండాలా, తెలియకోకుండా ఉండాలా, అదైనా జరిగి ఉండాలా. చూడండి, మొదటి అధ్యాయం 39, లూక్ చాప్టర్ 1:39. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి జకర్యా ఇంటిలో వారు కొండసీమలో ఉన్నారు, అక్కడి నుండి ఇక్కడికి రావాలా. మనకు కూడా సీమలు ఉన్నాయి, తెలుసా? ఎన్ని ఉన్నాయి ఆంధ్రకి? ఎన్ని ఉన్నాయంటే పేర్లు చెప్తారండి. క్వశ్చన్ పేపర్ సరిగ్గా చదువుకోండి, ప్రార్థన చేసుకుని రాయండి. కనీసం 4 సీమలు ఉన్నాయి. మొదటిది రాయలసీమ, రెండవది మీదేమైంది
కోనసీమ మీదేనా? మరి ఏమంటారు దీన్ని? దివిసీమ అంటారు. ఇక్కడ దాటిపోవద్దు, అది మళ్ళీ పైకి పోయి కిందకి రావద్దు. రాయలసీమ, దివిసీమ, కోనసీమ, కొండసీమ. కొండసీమ అంటే ఏరియా ఏంటి? ఏజెన్సీ ఏరియా. ఇవన్నీ ఉన్నాయి కదా, అరకు, పాడేరు, కూడేరు, ఇవన్నీ ఉండలే కొండ మీద బ్రదర్స్ ఉంటారు అక్కడ. దట్ ఈస్ కాల్డ్ కొండసీమ. కనుక కనీసం ఈ 4 సీమలు ఉన్నాయి: కొండసీమ, కోనసీమ, దివిసీమ, రాయలసీమ. ఏ సీమ మంచిది, ఏ సీమ చెడ్డది అనేది కాదు ఇప్పుడు ప్రస్తావన. సీమ అంటే ఒక రీజన్, ఏరియా అని అర్థం. ఇప్పుడు కొండసీమ దగ్గరికి అంటే వీళ్ళు కొండల ప్రాంతంలో ఉన్నారు. అక్కడి నుండి ఆయన తరగతి క్రమం ఉన్నప్పుడంతా యెరూషలేములోని దేవాలయంలోనికి వచ్చి ఆయన పరిచయం చేసి వెళ్ళేవాడు. ఈ దినాల్లో మాత్రం మనకేమి సహాయం చేసేవారు లేరు. ఆ దినాల్లో ఆయన అక్కడే వచ్చాడు. బహుశా పేదవాళ్ళు అనుకుంటా, వాళ్ళకేం గాడిద లేదు, గుర్రం లేదు, రథాలు అస్సలే లేవు. కనుక ఎలాగొచ్చినాడు తెలియదు. ఇరుగు పొరకు అంటుంటారు, ఎక్కడికి వెళ్తున్నాడు అక్క అన్న అంటే, ఇంకెక్కడికి వెళ్తాడు అక్క, మందిరం అనే వెళ్తున్నాడు. ఇంకేం మందిరం, అక్క ముసలోళ్ళు అయిపోయారు, కాటికి కాళ్ళు దాపుకున్నారు, ఇంకా మందిరం దేవుడు అని పట్టుకొని ఉన్నారు. లోకమంతా ఎట్లా వర్ధిల్లుతుంది, మీకేం అర్థం కావట్లేదా, కనపడట్లేదా? ఏం చెప్తావు అక్క, చెప్తే వినట్లేదా ఆయన కూడా బహుశా ఎలిజబెత్ అనిందేమో. ఎలిజబెత్ కూడా చాలాసార్లు చెప్పిందే, మీరు పోయిన తర్వాత అందరు నన్ను చీదరిస్తున్నారండి, అన్నకి చెప్పకపోయావా అని అంటున్నారు, ఏం చెప్తే మీరు వినట్లేదు, చెప్పుకోకుండా ఉంటే వాళ్ళు వినట్లేదు, మధ్యలో నేనే శాండ్విచ్ అయిపోతున్నాను అని కూడా చెప్పేసిందేమో. అలాగ ఒకరోజు దేవుని ఆలయంలో ఉన్నప్పుడు బైబిల్లో రాయబడింది, గాబ్రియల్ వచ్చినాడు. గాబ్రియల్ అంటే ఆర్మీ ఆఫ్ గాడ్, దేవుని సైన్యము అని అర్థం. ఆయన ఎట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాడు తెలిసిన? పవర్ఫుల్ ఇంట్రొడక్షన్. లూకాసు వార్త 1వ అధ్యాయం ఆయన ఇంట్రో చూడండి. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 1 verse 19. దూత, నేను దేవుని సముఖమున నిలుసు గాబ్రియేలు, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకు. వాట్ ఎ స్పెక్టాకులర్ ఇంట్రో. మనం ఎక్కడైనా ఇంటర్వ్యూకి అటు ఇటు పోయినప్పుడు మనల్ని చెప్పమంటారు కదా, మీ ఇంట్రో చెప్పండి అని. మనం ఏం చెప్తున్నాం, నా పేరు పలానా, కృష్ణా జిల్లా రండి. కృష్ణా జిల్లా అంటే అర్థమైపోయిందండి, ఇంకేం వేరే చెప్పాల్సిన పని నాలాంటి వాడు ఇంటర్వ్యూ బోర్డులో ఉంటే. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు గాబ్రియల్ అని అంటే, ఐ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఐఎమ్ గాబ్రియల్, ఐ కేమ్ టు యూ. నేను మనుషుల దగ్గర ఉండేవాడిని కాదు, నేనుండే ఆ లొకేషన్ అక్కరెన్స్ నీకు తెలుసా? విజయవాడ అయితే అట్ట ఇట్ట కాదు, కొండల గుట్టలు కాదు. ఐ స్టాండ్ విత్ గాడ్, దేవునితో నేను నిలబడేవాడిని, దేవుని సన్నిధిలో నేను నిండేవాడిని. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మన ప్రశ్నకి మునిపే ఆయనే జవాబు చెప్తున్నాడు. నీకు సువార్తమానం తీసుకొని నీ యొద్దకు పంప. ఐ ఆమ్ సెంట్. గాబ్రియల్ డజంట్ కమ్ ఆన్ హిస్ ఓన్, ఈజ్ సెంట్. ఆయన పంపబడ్డాడు, ఆయన పంపింది దేవుడు. అలాంటి వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పబడిన మాట మనందరికీ తెలుసు కదా, నీ ప్రార్థన ఆలకించబడింది. మీ కాదు, ఏకవచనం. మీ అంటే మరి ఇద్దరు కుటుంబ ప్రార్థన చేసుకోవట్లేదా? చేసుకుంటుంటారు. జకరియా, ఎలిజబెత్. నేను అనుకోవడం ఏంటంటే, పెళ్ళైన కొంతకాలానికి పిల్లల కొరకు ప్రార్థన చేసింటారు, అది యాజ్ యూజువల్గా అందరు చేసేదే. తర్వాత ఇంకా కాకపోతే స్త్రీధర్మం ఉడికేదాకా ప్రార్థన చేసింటారు. స్త్రీధర్మం ఉడికిపోయిన తర్వాత ఇంక అక్క ప్రార్థన చేయడము, దాని టాపిక్ మర్చిపోయి ఉంటుంది, మానేసింటుంది. ఈయన ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా చెప్తుండే, ఇంకెందుకండి ప్రార్థన చేస్తారు, చేయలుండో, మీకేం తెలియదండి, స్త్రీధర్మం ఉడికిపోయింది, మరి ఏం ప్రార్థన చేసినా ఏం లాభం లేదు. అవన్నీ మానవరీత్యా కావచ్చు. బయలాజికల్ ఇట్ మే బి ట్రూ, గైనకాలజికల్ ఇట్ మే బి ట్రూ, మెడికల్ ఇట్ మే బి ట్రూ, లోకల్లీ ఇట్ మే బి ట్రూ, బట్ ఇట్ కెన్ నెవర్ బి ట్రూ విత్ గాడ్. అది దేవునికి సత్యం కాకపోవచ్చు. సరే, నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్పిన మాట వినవు కదా. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, నువ్వు ఎట్లా చెప్పింది నువ్వు ప్రార్థన చేసుకొని, నేను మాత్రం ఆమె అనను ఆ టాపిక్కి. సరే, నీ ఇష్టం అంటే అని, లేకపోతే లేదు అన్నాడేమో. అందుకనే జకరియా, ప్రభు మాకు పిల్లలు దయచి, అవమానం అంతా భరించలేకపోతే నీ మొండి సమస్య తీర్చేయని ప్రార్థన చేయకపోతే అంతదాకా అనేది ఆ టాపిక్ ఎట్టేటప్పుడు సైలెంట్గా ఉంది. అయిపోయిన తర్వాత ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు అంటే, నేను ముందే చెప్పాను కదా ఆమె నన్ను.
ఇప్పుడు గాబ్రియేల్ వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థన మీ ప్రార్థన కాదు. మీ అంటే ఆమెకు ప్రార్థన కూడా ఎక్కివించింది. అలా ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన నేను అంగీకరించిందని. ఆ తర్వాత చెప్పిన సంగతి అంతా మనందరికి పరిచయం. 1:17 రాయబడింది, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. ఇంతదాకా వీరు అనేకులకు దుఃఖకరంగా ఉన్నారు. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను వారు బయటికి తీసుకురాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా ఆయన జన్మించి మార్గము సిద్ధపరచట కొరకాయ ఈ భూమి మీదకి దిగి వచ్చే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఈ గర్భంలో నుండి వచ్చినాడు. క్రిస్మస్ ఈజ్ ఏ సీజన్ ఆఫ్ మేకింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. ఇక నమ్మలేకపోయాడు. మన మాదిరి సేమ్ మన టైపే కదా, ఇది ఎట్లా జరుగుతుంది? హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఇది ఎలాగ జరగను? ఇదే ప్రశ్న. అదే గాబ్రియేల్ దూత చెప్పాడు, నేను దేవుడు చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కనుక కొద్దిగా పనిష్మెంట్, ఓకేనా? చిన్న పనిష్మెంట్ వెళ్ళే కుమారుడు కలిగేదాకా నువ్వు మాట్లాడకూడదు. అయ్యో నోరు లేకపోతే ఎట్లా ప్రభా? ఎలిజబెత్ ముందే నన్ను వదలదే, నోరు లేకపోతే ఎట్లా? ఏం పర్లేదులే. అలాగ మూగివాడ ఇంటికి వచ్చినాడు. భార్య అనింది, ఎంతసేపే వచ్చి తిన్నావా? మరెంత ఓవర్ యాక్షన్ వద్దులే, నోరు తెరిచి చెప్పు. కానీ ఈయన సైలెంట్గా ఉన్నాడేమో. ఏంటి ఎట్ట జరిగిందంతా పరిచయం? ఒకడే వచ్చినావా? మరి టూ మచ్ చేయొద్దు. ప్రతిదానికి నోరు తెరిచి మాట్లాడొచ్చు కదా, అంత యాక్షన్ ఎందుకు? షాక్ అయింది. ఈయన ఉన్నట్టుండి ఇట్ అయిపోయాడు. ఏమైనా పెరాలసిస్ వచ్చిందా ఏంటి? చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, మూతి కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, మాటలు రావట్లేదు. అప్పుడు బహుశా ఆయన చెప్పాడేమో, పలక తీసుకొని రా, బల్పం తీసుకొని రా, రాస్తానని. ఇంకా పలక బలం వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటాయి కదా దొరకటానికి. ఇరుగు పొరుగు దగ్గరికి పోయి ఇక్కడ తెచ్చిందేమో పలక బల్పం కదా. దాని మీద ఆయన రాసినాడు ఈ సంగతులు. బహుశా విన్నామి చదివిన తర్వాత కళ్ళు చెమ్మగిల్లాయేమో. దాదాపు సంవత్సరం పాటు ఆయన నోట మాట రాలేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరక్తకము కానే. కనుక రెండవది, ఆయన మనల్ని సేవించడానికి భూమి మీదకి వచ్చినాడు. కనుక మనము ఆయన్ని సేవించబద్ధలమైన. డోంట్ క్విట్. ప్రభుని సేవించేది మానేయద్దు. సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు? కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది చిన్నవి ఎక్కువగా చెప్పుకుంటారు, కొంతమంది పెద్దవి కూడా చిన్నగా చెప్పుకుంటారు. కొంతమంది ఏమున్నా అన్ని కడుపులో దాచిపెట్టుకొని ఉంటారు. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, ఎవరి గాయాలు వాళ్ళకున్నాయి, ఎవరి కన్నీళ్ళు వాళ్ళకున్నాయి, ఎవరి వేదన వాళ్ళకుంది. ఎవరికి తెలియకుండా ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకేనా? ప్రభువు సేవించడం మానేయద్దు. ఆయన సేవించడం మానేయటానికి మనం పూనుకుంటే ఆయన కూడా ఈ భూమి మీదకి రాకుండా ఉండడం మానేసింటే, ఉండకుండా ఉంటే, రావాలనేది మానేసింటే ఇది నన్ను మానవ కోటికి రక్షణ ఉండేది కాదు. ఈ దేవదూతలకు లేని భాగ్యం ఆయన మనకు అనుగ్రహించినాడు ఆయన సేవించి. ఒకవేళ ఆయన మానేసినాడు అనుకో, ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాన్ నాన్నగారు జకర్యా. గాబ్రియేల్ దూత అక్కడికి వచ్చింది. ఇక్కడ రాయబడింది, ప్రభు ఆలయములో ధూమవేదిక దగ్గర కుడి ప్రక్కన. ఇవిన రాయబడే లొకేషన్ అంతా GPS కోఆర్డినేట్స్ కూడా ఇస్తున్నాడు గాబ్రియేల్. అంత సింపుల్గా చెప్పట్లేదు. అక్కడికి వచ్చినాడు అనుకో, ఇక్కడ కూర్చున్నది ఎక్కడ? ఈయన జకర్యా ఈరోజు రాలేదన్నా. ఏమంట? ఏమో సిస్టర్ బ్రదర్ పోట్లాడుకున్నారంట. ఎందుకు పోట్లాడుకున్నారంట? పండగని బట్టలు తీసుకురాలేదని పోట్లాడుకున్నారంట. కొన్నిళ్ళలో ఇదొక పోట్లాట ఉంటుంది. కొన్నిళ్ళలో బట్టలు తెచ్చినారు కానీ నచ్చింది తీసుకురాలేదంట. ఎందుకంటే నచ్చాలంటే ఏం లేదు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి అంతే. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎట్లాంటి చెత్త తీసుకున్నా అది నచ్చుతుంది. కాకి పిల్లకి కాకి ఇష్టం కదా. ఇంకా భర్త చెప్పినాడు, ఈ చెత్తది ఎందుకు తీసుకుంటావు అమ్మాయి, మంచిది తీసుకో. కొత్త లేటెస్ట్ ట్రెండింగ్ తెలుసా? ఇది ట్రెండింగ్కి పోవద్దండి. కాదు ఇది బాగుండదు నీకు, నీ రూపానికి నీకు ఇది బాగుండదంటే వద్దలే, నీకేంలే, నేను కదా కట్టుకునేది, నీకేం ప్రాబ్లమా అని. అంతకంటే మంచిది తీసుకొని వచ్చినాడు. ఇది బాగలేదు. ఎవళ్ళని ఇట్టాడేది కట్టుకుంటారా? ఇంతేనాక పెళ్ళైనప్పుడు ఒక్కరోజు కూడా మంచిది తీసాడు.
ఒక్కసారి ఒక్క క్రిస్మస్ కూడా ఒక్క న్యూ ఇయర్ ఏమైనా అంత ఎగిరిపోయా. లోకం పరమైన దాని కొరకు పోట్లాడద్దు, ప్రయాసపడద్దు. అది దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్. లోకం యొక్క ఆత్మ అది, బట్టలు ఉన్నా లేకపోయినా. యేసు ప్రభువు వలె దీనిలుగా మనకు కలిగిన దాంతో మనం తృప్తి కలిగిందా? యేసును చూస్తున్నామా? యేసును ఆరాధిస్తున్నామా? యేసుని గణపరుస్తున్నామా? యేసు కొరకు జీవిస్తున్నామా? దట్ ఈస్ ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ క్రిస్మస్. మిగతావన్నీ ఆల్ సెకండరీ. కనుక యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా జకరియా యొక్క ఆనందమానికి అవధులు లేవు. దేవుడు కుమారుని అనుగ్రహించినాడు. ఆయన గొప్పవాడయ్యాడు. యేసు ప్రభువు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు. యేసు ప్రభువే ఆయన పాపం లేనివాడైనా బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనకేం డ్రెస్ లేదు క్రిస్మస్కి. ఎట్లాంటి డ్రెస్ ఉంది? ద కంప్లీట్ మ్యాన్ రెమండ్ సిన్స్ 1925. స్త్రీల వస్త్ర ప్రపంచానికి విచ్చేయండి డాష్. అదా? ఏం లేదు. బైబిల్లో రాసినారు ఆయనకి ఒంటె రోమం ధరించుకున్నవాడాయి. 30 సంవత్సరాలుగా అరణ్యంలోనే జీవించిన వారు. ఏం క్రిస్మస్ ఏంటి? ఏం లేదే, ఏం బట్టలు లేవే, మంచి పిండి వంటలు కూడా ఏం లేవే. బైబిల్లో రాయబడింది కదా, తేనె మిడతలు ఇవన్నీ తింటూ వచ్చి. పండుగ రోజు కూడా అదేనా బ్రదర్? పండుగ రోజు అదే, జనవరి గుడ్ ఫ్రైడే కదే, అన్నిటికీ అదే. ఆయన ప్రాముఖ్యమైన పని ఏంటంటే యేసు ప్రభు వారికి ముందుగా వెళ్ళే మార్గాన్ని సిద్ధం చేయడం. ఆ మార్గం చేస్తూనే వచ్చినాడు. ఆయన మన మాదిరి మీటింగ్లు పెట్టుకోలేదు. మన మాదిరి క్రిస్మస్ పండుగలో స్పీకర్కి వెళ్ళలేదు, ఈ వెసలు చెప్పలేదు, తన స్పెషల్ మీటింగ్లు, యానివర్సరీలు ఇవన్నీ ఏమీ లేవు. అయితే దేవుడు ఆయన్ని గొప్ప వ్యక్తిగా పరిగణించినాడు. దైవ చిత్తంలో ఆయన ఉన్నాడు. ఎవరికి తెలిసి నీ మొండి సమస్య ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం వస్తుందని. హూ నోస్ దట్ యువర్ కర్స్ షల్ బికమ్ ఎ బ్లెస్సింగ్. నీ శాపం ఆశీర్వాదం అవుతుందని, నీ దుఃఖము ఎగిరిపోతుందని, నీ గాయాలు కట్టబడతాయని, నీ ఇబ్బందులన్నీ తీర్చిపడతాయని ఎవరికి తెలుసు? ఇప్పుడు 2 కారణాలు, మనం 2 విషయాలు చూసినాం. యేసు ప్రభువు ఎందుకు వచ్చినాడు? మొదటిది ఏంటి? He came to save, రక్షించడానికి వచ్చినాడు. కనుక నంబర్ 1 సాల్వేషన్. రెండవది ఏంటి? He came to serve, సర్వీస్, సేవ కొరకు వచ్చినాడు. టైం అయింది, ఇంకోటి చూసి ముగిస్తామా? లూకాసు వార్త 4వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 4. verse 10. పద్దెనిమిది కూడా నేను చదవనా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే నన్ను అభిషేకించును, చెల్లోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను లేదా వచ్చి తిని పంపెను, పుట్టి తిని జన్మించెను. ఇవన్నీ క్రిస్మస్ పదాలు. కనుక మూడవది, ఆయన దేవుని వాక్యం నెరవేర్చడానికి పుట్టాడు. ఈజ్ ద స్క్రిప్చర్స్, ఆయనే వాక్యం. ఈజ్ ద సాల్వేషన్, ఆయనే రక్షణ. ఈజ్ ద సర్వీస్, ఆయనే పరిచర్య. మూడోది ఈజ్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యం. ఇది మనకు తెలుసు కదా, యెషయా గ్రంథంలో నుండి తీసుకునబడింది. 17వ వచనంలో ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథము విప్పగా. యెషయా 61లో మొదటి 2 వచనాలు ఈ సంగతులు రాయబడి, ఆయన గ్రంథమును విప్పగా. ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ అన్లాక్ ద స్క్రిప్చర్స్, అన్ఫోల్డ్ ద స్క్రిప్చర్స్. వాక్యం విప్పగలిగేవాడు. ఈ దినాల్లో మాత్రం బైబిల్ మనకి ఎంత హ్యాండీగా ఉందో ఆ దినాల్లో అంత హ్యాండీగా లేదు. పెద్ద పెద్ద గ్రంథపు చుట్టలు అంటే ఇప్పుడు మనం చేపలు చుడతాం కదా, అలాగ చేపలు అంత చుట్టి అంత బలంగా ఉండేవి. దాన్ని ఒకళ్ళు మోసుకెళ్ళేది కూడా కష్టం. అలాంటిది ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ గ్రంథం చుట్టూ ఆయనకి ఇవ్వబడింది. ఆయన దానిని విప్పగా ఈ వాక్యం కనిపించింది. ఇది యెషయా 61లో రాయబడిన మాట అని చెప్పాను కదా. ఇక్కడ కట్ చేశాడు, ఇంతే లేదు. ఇక్కడ యెషయా 61 చూడండి,
Isaiah chapter 61. యెషయా 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవచనం మన దేవుని ప్రతిదండన దినం ప్రకటించటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చటకును, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చినారు కదా. ప్రభు వారు కట్ చేసింది మొదటి వచనము, 2వ వచనము అర్ధభాగమే. యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు ఆయన మన దేవుని ప్రతిదండన దినము అనే పదం కట్ చేసేది ఏంటి? రాలేదా? కనపడలేదా? టైం అయిందా? ఎందుకు కట్ చేశాడు? అక్కడ దాకా ఎందుకు చదివాడు? కిందది కూడా చదవాలి కదా, మరి అది ఎందుకు చదవలేదు? ఎందుకు అక్కడ కట్? మొదటి రాకడి ఇక్కడ దాకే, హితవత్సరము ప్రకటించడానికి. 2వ రాకడి ఏంటి? దండన దినము, డే ఆఫ్ రాత్. అదే డే ఆఫ్ దండన దినం ఇప్పుడు మొదటి సందర్భంలో మాట్లాడట్లేదు. కనుక ఈ క్రిస్మస్ మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి, హిత సంవత్సరం ప్రకటించడానికి వచ్చినాడు. ఇక్కడ చాలా సంగతులు రాసిన, నలిగిన వారిని, బంధించబడిన వారిని, విడువబడిన వారిని, దుఃఖములో ఉన్న వారిని, ఇవన్నీ మనమే. ఇలాంటి ప్రజలందరికీ విడిపించడానికి ఆయన మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చిన, ఆయన గ్రంథమును విప్పగా ఇవన్నీ కనిపించాయి. విప్పిన తర్వాత ఏం జరిగింది? లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 20వ వచనం. అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. ఆయన ఆ గ్రంథం చుట్టి ఇచ్చి కూర్చుండారు. మరి మిగతాది ఎప్పుడు తెరవాలా? పైన రాయబడిన మాట ప్రకారము గ్రంథమును విప్పగా, విప్పేది ఆయనే, చుట్టేది ఆయనే. చుట్టింది కూడా ఎవరు? ఆయనే. అక్కడ దాకే చదివాడు. ఎవరు మన మాదిరి పక్కన ఉంటే ఇంకా చాలా ఉందండి దాంట్లోనా, ఇంకా మీరు చదవడం మానేశారు అని చెప్పేట. ఇప్పుడు మన గ్రంథం విప్పేది ఎవరు? మరలా ప్రతిదండన దినం 2వ రాకడ గురించి మాట్లాడేది ఎవరు? ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. రెవల్యూషన్ చాప్టర్ 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 5 verse 4. ప్రకటన 5:4. ఆ గ్రంథం విప్పుటకై చూచుటకై నేను ఆ గ్రంథం ఈ గ్రంథం బహుశా ఒకటే కాకపోవచ్చు, కాంటెస్ట్ వేరు ఉండొచ్చు. కానీ ఏ గ్రంథమైనా విప్పటానికి, చూడటానికి, చదవటానికి, మూసేయటానికి ఒకే ఒక్కడు యోగ్యుడు. యోగ్యుడెవడా అని నేను ఏడ్చుచుండగా, ఏడువకము, దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహము జయం పొందెను. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల కొరకు ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి దేవుని వాక్యముగా వచ్చి, ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య జీవించినాడు. ఆ వాక్యమైన యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకములో ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభువు వారు 2వ రాకడలో రాబోతున్నాడు. అది ప్రతిదండన దినం. ఇప్పుడు వచ్చినట్లుగా దీనుడిగా, సాత్వికుడిగా, కన్య గర్భాన ఆయన 2వ రాకడలో రావట్లేదు. బైబిల్లో రాయబడిన మేఘారూరుడుగా ఆయన రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారిని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఇప్పుడున్నట్లుగా అధినాన్ని నక్షత్రం కనబడదు. ఇప్పుడున్నట్లుగా అధినాన్ని స్టార్లు, తర్వాత డెకరేషన్ అంతా కనిపించదు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ప్రపంచమంతటా కోలాహలం. సంవత్సరంలో 11 మాసాలు జరిగిన బిజినెస్, వ్యాపారం అంతా డిసెంబర్ 1 నెలలోనే జరుగుతుంది. 11 మాసాల్లో జరగనంత విమాన ప్రయాణాలు, ఏ ప్రయాణాలైనా సరే డిసెంబర్ 1 జరుగుతుంది. అంటే డిసెంబర్ హెస్ బికమ్ ఏ బిజినెస్ సెంటర్. అందుకే ఏ పెద్ద ఎయిర్పోర్ట్ లో చూసినా, ముస్లిం కంట్రీస్ లో ఉన్నా సరే పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్, స్టార్ హోటల్స్ లో క్రిస్మస్ ట్రీస్. వాళ్ళేం క్రిస్టియన్స్ కాదు. దట్ హెస్ బికమ్ ఏ కల్చర్, దట్ హెస్ బికమ్ ఏ ఫ్యాషన్, దట్ హెస్ బికమ్ ఏ ట్రెడిషన్. అదొక అలవాటైంది, సాంప్రదాయం అయిపోయింది, ఆచారం అయింది, ఒక ఫ్యాషన్ అయింది. చాలా చక్కగా కనిపిస్తుంది.
అందంగా కనిపిస్తుంది. డిసెంబర్లో స్టార్ట్ చేసిన ఈ డెకరేషన్ జనవరిలో అయిపోతే కానీ తీరనుకుంటా. ఇప్పుడంతా పుట్టినప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకని లూకాసు వార్త 2:10-11 నేను ఇందాక చెప్పాను కదా, భయపడికిడి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. ఇప్పటిదాకా ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం. అయితే రెండవ రాకడ వచ్చినప్పుడు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము కాదు. బైబిల్లో రాయబడింది, రొమ్ములు బాదుకుంటారు, కేకలేస్తున్నారు. ఆయనను చూచి బిత్తరపోయే వాళ్ళు బిత్తరపోతున్నారు, ఎత్తబడే వాళ్ళు ఎత్తబడుతున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. ఆ యాతని గురించి పండుగ సందర్భంలో నేను చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. దట్ ఈస్ ట్రూ, ఇది వాస్తవం. కనుక యేసు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు, మానవుడిగా జీవించినాడు, మానవుడిగా శిలువ మీదకి వెళ్ళాడు, మరణం రుచి చూచినాడు, రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోకంలో ఆసుండైనాడు, తిరిగి రాబోతున్నాడు. ఆ యేసుతో పాటు సదాకాలం ఉండాలంటే, ఈ క్రిస్మస్ జీవితాంతం ఉండాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ఆ సంతోషం సదాకాలం ఉంటుంది. బాధైన, దుఃఖమైన, కృంగుదలైన, వేదనైన, అవమానమైన, ఇబ్బందులైన, పేదరికమైన, వస్త్రహీనత అయిన, కరవైన, ఖడ్గమైన, మొండి సమస్యలైన, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోమా 8లో రాయబడింది, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు. నేను కూడా రక్షణ పొందటానికి ఇదే నాకు హేతు. మా ఊర్లో నవంబర్ 24 నుండి డిసెంబర్ 24-25 దాకా పండుగే పండుగ. పిల్లప్పుడు ఇంకా ఎలాగుంటుంది చూడండి. దశలు లేకపోయినా పండుగ వస్తే చాలని అనుకుంటాం. అన్ని విషయాల్లో యాక్టివ్గా చేసే బ్యాక్గ్రౌండ్లో నుండి వచ్చిన, ఇంకా ప్రతి దాంట్లో డెకరేషన్, చర్చికి సున్నం కొట్టడం, చర్చి క్లీన్ చేయడం, అంత యాక్టివిటీ ఇన్వాల్వ్డ్. తర్వాత డిసెంబర్ 25 నుండి 26 స్కూల్కి వెళ్ళాలంటే మనసు రాదు. వెళితే అక్కడ ఏదేదో చెప్తున్నారు. ఈ సంతోషం ఉండాలంటే ఏం చేయాల? వాట్ కెన్ ఐ డూ టు రిటైన్ దిస్ జాయ్ ఫర్ ఎవర్? ఈ క్రిస్మస్ ఆనందము ఎప్పుడు నా జీవితంలో ఉండాలంటే ఏం చేయాల? అప్పుడే యేసు ప్రభు తను తాను నా కొరకై సిలువలో చేసిన బలియాగం జ్ఞాపకం చేయబడింది. ఆ యేసు రక్తం నా పాపాలను కడుగుతుందని ఒప్పించబడ్డాను. యేసు ఎదుట నా పాపాలు ఒప్పుకున్నాను, నా జీవితం మార్చబడింది. చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషంలోనికి యేసు ప్రభు నన్ను తీసుకుని వచ్చినాడు. అది మొదలుకొని ఇప్పటిదాకా దుఃఖము, వేదన, కృంగుదల, అవమానము, రకరకాల పరిస్థితులన్నింటిలో కూడా యేసు రక్షకుడు, యేసు దాగుచోటు, యేసు ఆశ్రయదుర్గము, యేసు ప్రభుతో సదాకాలము దినానుంచా. ఈ రాత్రి నీ సంగతి ఏంటి? యేసుని ఎరగకుండా ఇక్కడికి వచ్చావా? యేసుని ఎరగకుండా ఆన్లైన్లో వాక్యం వింటున్నావా? ప్రభుకు స్తోత్రాలు. అయితే ఈ రాత్రి నువ్వు యేసుని ఎరగాలని మేము కోరుతున్నాం. వచ్చినందుకు యేసు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ ఎలాగొచ్చావు అలాగ వెళ్ళిపోవద్దు. సంతోషంతో బయలు వెళ్ళాలని కోరుతున్నాం. క్రిస్మస్ మానవ కోటికి సంతోషాన్ని తీసుకుని వచ్చింది, ఆనందాన్ని తీసుకుని వచ్చింది, నెమ్మది తీసుకుని వచ్చింది, సమాధానాన్ని తీసుకుని వచ్చింది, పాపక్షమాపణ తీసుకుని వచ్చింది, అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయడం తీసుకొని వచ్చింది, పేదరికాన్ని నిర్మూలించి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యంలోని క్రిస్మస్ తోడుకొని వచ్చింది, గర్భాన్ని తెరిచింది క్రిస్మస్, గొర్రెల కాపర్లకు సంతోషం ఇచ్చింది క్రిస్మస్, జ్ఞానంలో ఆరాధికులుగా చేసింది క్రిస్మస్, దంపతులు సంతోషించినట్లు చేసింది క్రిస్మస్, వృద్ధులైన వారు ఆనందించేటట్టు చేసింది క్రిస్మస్. ఈ క్రిస్మస్ నీ కొరికే. చాలాసార్లు అనుకుంటారు కదా, పండుగ వచ్చిందంటే పెద్ద వయసులో మాకేం పండుగ లేరా, మీరే తెచ్చుకోండి బట్టలు, మీరే తినండి బట్టలు. అట్లేం లేదు క్రిస్మస్ అందరికీ. జకర్యా మీకంటే వృద్ధుడా? నాకు తెలిసి అంత వృద్ధులు ఇక్కడ ఎవరు లేరు. జకర్యా ఎలిజబెత్ కూడా క్రిస్మసే. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఆనందముతో నా గర్భంనున్న శిశువు గంతులు వేసినాడు. కనుక యేసు ప్రభు యొక్క నా ప్రభువును గూర్చిన వార్త వినగానే అని క్రిస్మస్ వృద్ధులకు కూడా. అలాగే సుమియోను వృద్ధుడు కదా, అన్న వృద్ధురాలే కదా, వారంతా వృద్ధులకి క్రిస్మస్ ఉంది. గొర్రెల కాపర్లు, పొలంలో ఉండే వాళ్ళకి క్రిస్మస్ ఉంది, జ్ఞానులకు క్రిస్మస్ ఉంది. తర్వాత చుట్టూన్న పరిచారకులు, పరిచయం ఉన్న వారికి కూడా క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ నీకు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందేదరు. ప్రార్థన.